అన్న 200 పెట్రోల్ కొట్టన్నా. ఫోన్ పేనా క్యాషా? ఫోన్ పే లేదు క్యాషే. అదే చూడన్నా, ఎందుకు పని చేయట్లేదు? మరి నన్ను చేయమంటావు? క్యాష్ ఉంటే కొట్టించుకోలేదు మాని. పని చేయకపోవడం ఏంటన్నా? పని చేయట్లేదు, మేము జస్ట్ వర్కర్సే, మాకేం తెలుసు. క్యాష్ ఉంటే కొట్టించుకోలేకపోతే మానే. ఎందుకు వస్తున్నావు? వెళ్ళి కంచి అన్న. ఇక్కడ ఫోన్ మాట్లాడదు కూడా నా చెప్తే అర్థం కాదేంటి? బుద్ధి జ్ఞానం లేదు మీకు అసలు. ఇక్కడ మాట్లాడదండి. హలో బేబీ చెప్పు. నీకే చెప్పేది, ఫోన్ మాట్లాడకూడదంటే అర్థం కాదేంటి? అన్ఎడ్యుకేటెడ్ ఫెలోస్. నా బాడీలో కొట్టాను. బాటిల్ కొట్టరు తమ్ముడు, వెళ్ళి కానీ బాల్ కొట్టరు, వెళ్ళు. నా ప్లీజ్ అన్నా, కొట్టరని చెప్తే అర్థం కాదు తమ్ముడు. వెళ్ళు, బాటిల్ పెట్రోల్ తీసుకుని ఏం చేస్తున్నా ఒకటి తెలుసు మాకు. వెళ్ళు, వెళ్ళారు. వెళ్ళమంటే ఉంటామంటే ఇంకా అన్న. నీకు ఇందాకే చెప్పాను ఫోన్ మాట్లాడకూడదు ఇక్కడ అని. ఫోన్ పే కొడుతున్నా, సారీ అన్న. కొట్టుకోవచ్చు. డీజిల్ కొట్టనా? డీజిల్ ఇక్కడ కదా, వెనక్కి అన్న. నాకు డీజిల్ కొట్టనా? ఇప్పుడు అతను చెప్తే విన్నావు కదా, మళ్ళీ ఎందుకు అడుగుతున్నావు నువ్వు? వెనక్కి వెళ్ళని చెప్తున్నా, వెనక్కి పెట్రోల్ మాత్రం ఇక్కడ వెళ్ళి వెనక్కి అన్న. ఇక్కడ సిగరెట్ తాగకూడదన్నా. బుద్ధి జ్ఞానం ఉందా? చదువుకున్న వాళ్ళ కనిపిస్తే ఇక్కడ సిగరెట్ తాగుతున్నావు? ఏలే ఇక్కడ నుంచి. అబ్బా, అరిచి బ్రెయిన్ బాగా స్ట్రెయిన్ అయిపోయింది. ఒక సిగరెట్ నా చేంజ్ ఎందుకంటే ఎన్ని బొక్కలు ఉన్నాయి? ఏమో బొక్కలు పడ్డా, ప్లాస్టిక్ పడ్డా, మేము అందరూ పెట్రోల్ బంక్ కూడా గుర్తొస్తాడేంటి తమ్ముడు? మీరు బొక్కలు పట్టినా మాకు ఇస్తారు, చివరికి బొక్క మాకు పడుతుంది. ఏంటో మాకు అర్థం కావట్లా. ఇదిగో రేపు పొద్దున 500 నోట్ తీసుకురా. ప్లాస్టిక్ ఉంటాయి కదా, అవి తీసుకొచ్చు. అవి కూడా మేమే ఎత్తాం మళ్ళీ. ఈ నోట్లు ఎవరో తీసుకుంది? నేనే సార్. ఈ దొంగ నోట్లు రా సార్. నాకు తెలియదు సార్. ఈ పని చెప్పాలి కానీ పోలీస్ స్టేషన్ పా. సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్.